చేస్తారన్న బీజేపీ నేత వెంకటేశ్వర్. తెలంగాణను భారతదేశానికి మోడల్ గా చేసి చూపిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విజయవంతమైన ఆటోల బంద్ కార్యక్రమం. పాల్వంచల ఘంటసాల జయంతి వేడుకలు. అకాల వర్షంతో తడిసిన ధాన్యం. పాండ్యాష్ గిరిజన కాంట్రాక్టర్లకు తక్షణమే అగ్రిమెంట్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాండ్యాష్ తరలింపు పనులు గిరిజన కాంట్రాక్టులకు ఇవ్వాలని హైకోర్టు తీర్పును పక్కన పెడుతున్నారని ఆరోపించారు. జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, 1 మంత్రి జెన్కో యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి గిరిజన కాంట్రాక్టర్లను వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామాలకు చెందిన 3 గిరిజన కాంట్రాక్టర్లు హైకోర్టులో WP 11/2/61/23 కేసు వేయడం జరిగింది. ఆ కేసులో హైకోర్టు 4/4/2024లో తీర్పు ఇచ్చింది. కేవలం ఈ KTPS చుట్టూ ఉన్న గ్రామాలు 170 పరిధిలో ఉన్నాయి కాబట్టి KTPS ఎఫెక్టెడ్ ఏరియాలోని గిరిజన గ్రామాలకు సంబంధించిన అర్హులైన గిరిజనులకే ఈ కాంట్రాక్టర్ పాండ్యాష్ తరలింపు కాంట్రాక్ట్ ఫండ్లు కేటాయించాలని జెన్కో యాజమాన్యానికి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగా ITDA PO ద్వారా ఈ గిరిజన గ్రామాలలోని గిరిజనులను అర్హులైన గిరిజనులను ఎంపిక చేయాలని చెప్పడంతో ITDA PO గారు సుమారు 39 మంది అర్హులైన గిరిజన కాంట్రాక్టులను ఎంపిక చేయడం జరిగింది. అయితే మొదటిసారి హైకోర్టులో కేవలం గిరిజనులకే ఈ పాండ్యాష్ తరలింపు ఇవ్వాలని కేసు వేసిన ఆ 3కి తక్షణమే జెన్కో యాజమాన్యం పాండ్యాష్ సప్లై ఆర్డర్ ఇచ్చేసి ఆ బూడిద ఎత్తుకోవడానికి కూడా పూర్తి అనుమతిని ఇచ్చింది. కానీ వారి తర్వాత అదే విధంగా అర్హత ఉన్న గిరిజనులు ఒకసారి 13 మంది మరొకసారి కొంతమంది మిగిలిన వారు హైకోర్టులో కేసు వేస్తే సేమ్ హైకోర్టు అదే తీర్పును మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి జెన్కో యాజమాన్యానికి మరొక తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ మొదటి వచ్చిన 3కి మాత్రం తక్షణమే మన బూడిద తరలింపుకు అనుమతినిచ్చారు. కానీ మిగిలిన వారికి హైకోర్టు తీర్పున్నా సరే వారు మనిషికి ఒక్కొక్కరు కాంట్రాక్టు 86,000 DDని జెన్కో యాజమాన్యానికి కట్టినా సరే అన్ని అర్హతలు ఉన్నా సరే ఈ రోజు వరకు రోజులు గడుస్తున్న పాండ్యాష్ తరలింపుకి ఎటువంటి అనుమతి ఈ జెన్కో యాజమాన్యం ఇవ్వట్లేదు. దానికి కారణం ఈ జిల్లాలోని ఒక మంత్రివర్యులు 2 ఎమ్మెల్యేలు అని చెప్పేసి బాహటంగా ఇవాళ గిరిజన కాంట్రాక్టర్లు అనేక రోజులుగా ఆ KTPS కర్మాగారం ముందు టెంటులు వేసుకొని దీక్షలు చేసినారు, తర్వాత ధర్నాలు కూడా చేసినారు. దయచేసి ఈ గిరిజన కాంట్రాక్టర్లు బతికేదే ఈ పాండ్యాష్ బూడిద తరలింపుతోటి. అలాంటి గిరిజన కాంట్రాక్టు కొట్టగొడుతుంది ఎవరు? మీరు మీ అధికారాలు ఇవాళ సంవత్సర పరిపాలన భాగంగా అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ కోర్టు ఆర్డర్ ఉన్న పాండ్యాష్ గిరిజన కాంట్రాక్టర్లకు జెన్కో ఉన్నత స్థాయి యాజమాన్యానికి చెప్పి ఆపుతున్నారు. అది విరమించుకొని తక్షణమే ఈ జెన్కో యాజమాన్యానికి ఈ కోర్టు ఆర్డర్ ఉన్న గిరిజన కాంట్రాక్ట్ అందరికీ పాండ్యాష్ తరలింపుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. లేని ఎడల ఎవరైతే అధికారులు ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పారని చెప్పి విని రాష్ట్ర హైకోర్టు ఆర్డర్ను బేఖతారు చేస్తే తర్వాత ఇబ్బంది పడేది వారే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలానే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 320 రోజులు గడిచిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హామీల అమలుకై ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని BRS నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం గోపాలపేటలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పుకున్నప్పటికీ కూడా 365 రోజులు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. 100 చెప్పిన కాడ 365 రోజులు ఎదురు చూస్తున్నారు. విఫలమైనరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావించి మేము పొరపాటు చేసినాం, ఇక ఈ కర్మ అనుభవించాల్సిందే అనేటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు ఓ నిరాశ నిస్పృహతోన ఇంకేం చేస్తాం మరి నెత్తిన పెట్టుకుంటే కదా తప్పెట్టట్లేదు అనే కాడికి ఉన్నారు తప్ప ఇంకేదో వీళ్ళు చేస్తారనేటువంటి ఆశ, వీళ్ళ వల్ల ఇంకేదో అవుతుంది అనేటువంటి నమ్మకం కానీ ప్రజలలో ఎక్కడ కనిపిస్తలేదు. అందుకే మనం మళ్ళీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా ప్రజలకు ఒక బాసటగా ఉండాల్సినటువంటి అనివార్యత మన మీద ఉంది. దాన్ని మనం గుర్తెరిగి మన శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ తెలంగాణ తల్లికి పాలాభిషేకం ప్రారంభిద్దాం.
అకాల వర్షం రైతులను నెట్టేట ముంచుతుంది. 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్మకానికి వస్తే వరుణుడికి దాటికి వరద పాలైందని రైతన్న ఆవేదన చెందుతున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గడిచిన వారం రోజులుగా వరుణుడు ప్రతాపం చూపిస్తూ రైతన్నలను ఆగం చేస్తున్నాడు. 6 కాలం పండించిన పంటను అమ్మకానికి తీసుకొచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దవుతూ రైతుల కంట కన్నీరు తెప్పిస్తుంది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డ్లో పోసిన వరి ధాన్యం వరద దాటికి కొట్టుకుపోయిన దృశ్యాలు రైతుల బాధలను కళ్ళ కట్టాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందే రైతు రాములతో మాట్లాడుతుంటే నెల 15 రోజులు అవుతుంది. వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలు ఉన్నాయని చెప్పి, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు తాడ్పత్రులు కానీ ఏది కానీ వాళ్లకు అందించకుండా ఎంత నిర్లక్ష్యంతో ఎంత బాధాకరం అంటే నిన్న చూస్తుంటే రైతులు వాళ్ళ కన్నీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. రైతు లేకపోతే మనకు తిండి లేదు. ఈ రైతు గోస ఈ ప్రభుత్వంలో అలా అడిగినాం. పోయిన ప్రభుత్వంలో ముందే కొనడం జరిగింది. ఈ బోనస్ అని చెప్పి వాళ్ళకేదో మాయమాటలు చెప్పి ఇంకా పెరుగుతాయని చెప్పి ఆశ చూపి నెల రోజుల నుంచి మార్కెట్లో వడ్లు ఇట్లనే ఉన్నాయి. కొనకుండా నిన్న వర్షానికి సగానికి సగం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం నీళ్ళలో కలిసిపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వడ్లను కూడా ఇంకా వాతావరణం శాఖ చెప్తుంది ఇంకా వర్షం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా వాళ్ళ మీద జాలితో ఎట్లయినా వాళ్ళు 6 నెలలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఇంటికొచ్చిన పంటను కొనకుంటే ఎంత బాధాకరం. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళపై దయ ఉంచి మీరు తక్షణమే ఈ వడ్లను కొని బోనస్ ఇవ్వాలి. తడిసిన వడ్లను కొంటామని చెప్పి మీరు మాటలకే సరిపోతున్నది, కానీ ఎక్కడ కూడా ఇప్పుడు మేము 4-5 కళ్ళాలు చూసుకుంటూ వచ్చినాం, కానీ మా దగ్గరికి ఎవ్వరు రాలేదు. తడిచినాయి కదా ఇంకా ఆరబెట్టురు అని చెప్తున్నారు. ఇట్లాంటి కక్ష సాధింపులు లేకుండా మీరు తక్షణమే మీరు ఆర్డర్ ఇచ్చి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోవడం కాదు. రైతులు బాధలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన పంటను ఇవాళ వాళ్ళ కండ్ల ముందు కొట్టుకపోతుంటే చాలా బాధాకరం. నిన్న రైతులు ఆ వర్షానికి రైతులు ఏం చేయలేక తాడ్పత్రి లేక నీళ్ళలో కొట్టుకపోతుంటే వాళ్ళ ఏడుపులు చూస్తే చాలా బాధాకరం. అందుకని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము, తక్షణమే తడిసిన వడ్లని ప్రతి వడ్ల గింజని కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లానే బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకా వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మొత్తం ఈ వర్షానికి కొట్టుకపోకుండా ఉన్నదన్నా కొనాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జన్నారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ ఉన్నాయి వడ్లు కూడా ఇంకా ఇంకేదైనా మిగిలి ఉంటే కూడా వాళ్ళు తాడ్పత్రులు కవర్లు అందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తాడ్పత్రులు అయినా సరే ఈ భారీ వర్షానికి అవి ఆగవు, తక్షణమే కొనాల. ఇవాళ ఇప్పుడు ఒక రైతుతోటి రాములుతోటి లక్ష్మణ్ తోటి మాట్లాడుతుంటే ఇగో మొత్తం సగం కన్నా ఎక్కువ ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ఇగో తడిసినాయి, మొలకలు వచ్చినాయి అని ఏమంటారు. ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది మన ప్రతి గింజను కొనాలా. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిగా ఉండదు. అందుకనే మీరు ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే 4 ఏళ్లలో తెలంగాణను భారతదేశానికి మోడల్గా చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ నేతలు నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ప్రాజెక్టు 10 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. అశేషంగా కదిలి వచ్చినటువంటి నల్గొండ
జిల్లా ప్రజానికానికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఒకటి, ఈ జిల్లాకు సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి సమస్య. 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వటం కోసం మొదలుపెట్టినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు పోనీయలేదు. అది ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, డిండి ప్రాజెక్టు కావచ్చు, ఉదయ సముద్రం కావచ్చు, లేకపోతే బ్రాహ్మణవల్లి కావచ్చు, లేకపోతే నక్కలగండి ప్రాజెక్టు కావచ్చు. దేన్ని కూడా కృష్ణా నది జలాల్ని నల్లగొండ జిల్లాకి పారించడానికి ఆనాటి ప్రభుత్వం 10 ఏళ్లు కూడా పూర్తిగా దీన్ని పక్కన పెట్టి ఈ జిల్లా ప్రజలకి అన్యాయం చేసినటువంటి మాట పూర్తిగా వాస్తవం. ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసినటువంటి పాపాన పోలేదు. 10 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి 10 కిలోమీటర్లు ఆ టన్నెల్ బోర్ మిషన్ ద్వారా పనిచేపించుంటే సంవత్సరానికి కిలోమీటర్ చేసిన ఈరోజు నల్లగొండ జిల్లాలో కృష్ణా నీళ్లు గలగల పారుతుండే. చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని గ్రామాల్లో, పట్టణాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు 600 కోట్ల నిధులు వనపర్తి నియోజకవర్గానికి మంజూరు చేశామన్నారు. దీనిలో భాగంగా వనపర్తి మండలం కందిరిగి తండాల అంగన్వాడీ భవనానికి, పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఆ విజయోత్సవాల్లో భాగంగానే అన్ని వనపర్తి నియోజకవర్గం సంబంధించిన ఒకరోజు మహిళల కోసం కొత్త శాంక్షన్లు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీలు, సబ్ స్టేషన్లు, మిగతా దాపు ఒక 600 కోట్లు సంవత్సరంలోపు వనపర్తి నియోజకవర్గం 600 కోట్లు తీసుకొచ్చినాం. మేము ఇచ్చిన గ్యారంటీలు ఆల్మోస్ట్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేది కానీ, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కానీ, దాంతోపాటు 200 యూనిట్ల వరకు జీరో బిల్ పవర్ బిల్ కానీ, దాంతోపాటు 500లకు సిలిండరు, దాంతోపాటు అతి ముఖ్యంగా భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో 32 లక్షల మందికి 22,000 కోట్లు వితిన్ 6 నెలల్లో రుణమాఫీ చేస్తున్నాం. అది చేస్తున్నాం. దాంతోపాటు సన్న వడ్లు పండించే రైతులకు 500 బోనస్ చేస్తున్నాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది యువకుల కోసం భారతదేశ చరిత్రలో అది కూడా ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 12 నెలల్లో 53,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి నోటిఫికేషన్ పిలిచి వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం. ఇట్లా రికార్డు చేసినట్టు మోడల్, తెలంగాణ మోడల్ రోల్ మోడల్గా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పాటు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ దీవించిన ప్రజలకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ విలేజ్లలో తిరుగుతున్నాం. దాంతోపాటు మమ్మల్ని దగ్గరుండి యాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 360 రోజులు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా ప్రజల కోసం పనిచేస్తున్న వనపర్తి జిల్లాలో 136 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మతు భ్రమించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారని, అభివృద్ధి పేరుతో దోచుకు తిన్నారని విమర్శించారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అగ్రశ్రీ నాయకులందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ అందరూ కూడా ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నకు ఒకే సమాధానం గడచిన 10 సంవత్సరాల కాలంలో ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, వందలాది మంది ప్రజలు చేస్తున్నారు. తెలంగాణ ఆ అమరవీరుల ఆశయం ఏముండింది అంటే తెలంగాణ మా చావుతో తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, ఒక స్వచ్ఛమైనటువంటి పారదర్శకమైనటువంటి అవినీతి రహిత పరిపాలన జరగాలి అనేటువంటి ఆలోచనతోటి ఆత్మగౌరవం కోసం ప్రాంతాలు చేసుకుంటారు. మరి 10 సంవత్సరాల కాలం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మొట్టమొదటి కారణం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కేసీఆర్ ఎవ్వరికి కూడా దర్శన భాగ్యం లేదు కాదు.
ఎవరిని కలుసుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులకే కాదు, ప్రతిపక్ష పార్టీలకే కాదు, స్వపక్షానికి సంబంధించినటువంటి మంత్రులకి అయినా శాసనసభ్యులకైనా ప్రగతి భవన్లోకి వెళ్ళేటువంటి ఆ భాగ్యం లేకపోయింది. వాళ్ళు పిలిస్తే తప్ప. అట్లాగే అంబేద్కర్కు సంబంధించి అంబేద్కర్ గారి రాజ్యాంగం రాయాల్సినటువంటి ఆర్టికల్ ఉన్న కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్పిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగానే ఏ రోజున కూడా కులమాలేసిన పాపన కూలి. మేము మంత్రులుగా ఉండి ప్రగతి భవన్ కాడికైనా ఫామ్ హౌస్కైనా వెళ్ళిపోతే గేట్లోకి రాజా కూడా బయటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దాన్ని టోటల్గా ఎత్తేసి, అంటే పూర్తిగా అప్రజాస్వామికంగా. హుజూరాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం నాయకులు రాచపల్లి సాగర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పౌరులందరికీ సమాన హక్కులు, సామాజిక న్యాయం వర్తించేలా గొప్ప రాజ్యాంగాన్ని రచించారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. భారత రాజ్యాంగం కోసం ఈ రోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు, అన్ని మతాలు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాయంటే, జీవిస్తున్నారంటే ఈరోజు అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో మనువాదులు ఏ రోజైతే చూరినో ఆ రోజుకెళ్ళి కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తప్పుదో పట్టించే విధంగా ఆయన చేసిన కృషిని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందకుండా చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా సంఘటితమై భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమనే ఒక గొప్ప ఆలోచన విధానాన్ని ప్రతి ప్రజలకు తీసుకుపోయి ప్రజలను అవగాహన కల్పిస్తూ మన భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లే విధంగా, భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా కూలి చేయలేరని చెప్పి మనం భారతదేశ ప్రజానికానికే కాదు ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి యూత్ కాంగ్రెస్ మరియు అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన తెలియజేస్తూ మరొక మారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము మరి ఒకసారి ఆయన ఘననివాళి అర్పిస్తా ఉన్నాం. జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాష్ట్ర వ్యాప్త ఆటో కార్మికుల సమ్మెకు పిలుపులో భాగంగా ఆటోలో నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం అండగా నిలవాలని ఆటో కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. హుజూరాబాద్ లోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు కలిసి మధ్యాహ్న భోజనం చేసి వసతులపై ఆరా తీసి విద్యార్థులకు కాసేపు ముచ్చటించారు. కరీంనగర్ హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకోవడానికి ప్రోత్సహించేందుకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేశారు. తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఘంటసాలని రాష్ట్ర మార్కెట్ పేడ్ డైరెక్టర్ చైర్మన్ కొత్వాల అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో కాసిం మెగా ఈవెంట్స్ శ్రీ వెంకటేశ్వర కళానాట్య మండలి ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల గారు మంచి గేయకారుడు. ఆయన గేయాలతోనే ప్రపంచ దేశాల్లో కూడా మన దేశ ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి. ఆయన పాడితే మధురంగా ఉండేది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తూ వారి కళలను పోషించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. పాల్వంచలో కళాకారుల కోసం ఒక కళాక్షేత్రం ఇక్కడ నిర్మితం అవుతుంది మున్సిపల్ ఆఫీస్ పక్కన. అప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వేరే చోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ఇబ్బందులు లేకుండా మనం కార్యక్రమాలు అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం కప్ కబడ్డీ పోటీలు నిర్వహించారు. బూర్గంపాడు జూనియర్ కాలేజీ క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలను ఎంఆర్ఓ ముజాహిద్, ఎంపీడీఓ జమాల్ రెడ్డి, ఎంపీఓ సునీల్ శర్మ ప్రారంభించారు. తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీఓల జమాల్ రెడ్డి స్వయంగా కబడ్డీ ఆడుతూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. సర్పంచులకు తక్షణమే 1000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని సర్పంచుల జేఏసీ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు కరుణాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయని పక్షంలో ఈ నెల 28న అమరవీరుల స్తూపం వద్ద ఆమరణ నిరాదీక్ష చేపడతామని హెచ్చరించారు. రైతులకు పెండింగ్ బకాయిలను విడుదల చేసినట్లు సర్పంచులకు కూడా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో అకాల వర్షం కురవడంతో కళ్ళంలో ఒడ్లు తడిసిపోయాయి. రైతులు చెమటోడ్చి పండించిన పంట వర్షపు నీటితో తడవడంతో తడిసిన వడ్లను ఆరబెట్టడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. వస్తుంది మూసుకొస్తుంది నిన్న అయితే ఏం చేయాలంటే నాకు ఎవరిని నన్న లేకపోతే ఎందుకు మందు తాగుతున్నాం మమ్మేమన్నా అరే మమ్మల్ని తిననిస్తలేవు. ఆగొద్దట తినొద్దట రాత్రి పర్సన్ ఆగొద్దు తినొద్దట. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది యువకులు ప్రాణత్యాగాన్ని చూసి చలించిపోయిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఆమె 78వ జన్మదినాన్ని పెబ్బేరు మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకున్నారని చెప్పారు. పెబ్బేరు మండల కేంద్రంలో పెబ్బేరు మున్సిపాలిటీకి ఇక్కడ హెడ్ క్వార్టర్లో చౌరస్తాలో ఆమె జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మలిదశ ఉద్యమంలో దాదాపు తెలంగాణలో 1200 మంది యువకులు బలిదానం చేసుకుంటుంటే ఒక కన్నతల్లిలాగా కన్నతల్లి కడుపుకోత ఎట్లుంటుందో అని అర్థం చేసుకొని ఆ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇక్కడ ఆంధ్రలో దూడ్చిపెట్టుకోపోతుందని తెలుసు, తెలంగాణలో అధికారంలోకి రామని తెలుసు. కానీ ఒక పిల్లలు చనిపోకూడదు, వాళ్ళ ఆకాంక్ష మేరకు వాళ్ళ అభిష్టం మేరకు తెలంగాణ ప్రజల చిరకాల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి రాష్ట్రానికి
స్వాతంత్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేకంగా వనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆమె తప్పకుండా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఆమె మన తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమె ఒక్కరు కూడా ఇంకొక అబ్బాయి కూడా తెలంగాణ రాష్ట్రం చనిపోకూడదని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షలు వాళ్ళు పొందబెట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవన్నీ తెలంగాణ ఇచ్చిన తృప్తి లేకుండా తెలంగాణ ప్రజలకు దొరల పాలన చేసి ఇంకొక నియంత్రిత పాలన చేసి అహంకార పాలన చేసినందుకు 9.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతి ఇవ్వాలని దాదాపు 92 లక్షల మంది చేయి గుర్తు మీద ఓటేసి అమ్మ సోనియా గాంధీకి బహుమతి ఇచ్చిన మొన్న ఎలక్షన్లో మనం. కుకట్పల్లి మండలం ఎల్లమ్మ బండ సర్వే నెంబర్ 50లో 1995లో 200 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇల్లు మాత్రం చూపించలేదని ఆల్ ఇండియా రక్షణ సేన పార్టీ మహమ్మద్ షాహిద్ ఖాన్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ అన్నారు. మల్కజ్గిరి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని 200 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చొరవ తీసుకోవాలని కోరారు. మంచు కుటుంబం గత కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారింది. 2 సంవత్సరాల క్రితం మంచు విష్ణు మనోజ్ల మధ్య గొడవలు జరిగాయి. గొడవ జరగడంతో అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. తండ్రి తనయుల మధ్య గొడవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి మోహన్ బాబు తనని తన భార్యని కొట్టాడని గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోజ్ తనపై దాడి చేశారని నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో పరస్పర దాడులు చేసుకున్నారని సమాచారం. సాయంత్రం మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్లో చేరారు. ఇది చర్చానీయాంశంగా మారింది. మంచు వారి ఫ్యామిలీలో ఎవరైనా నోరు ఇప్పితే గానీ అసలు విషయం బయటకు వస్తుంది. Please like, share and subscribe Sneha TV.